హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బీట్ చైన్స్ చూపిస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన ఏ బ్రాంచ్కైనా విజిట్ చేయొచ్చు. హైదరాబాద్లో మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. రైట్ నౌ నేనైతే మన నాగోల్ బ్రాంచ్ నుంచి కలెక్షన్ చూపిస్తున్నాను. అడ్రస్ తెలిసిందే కదా, నాగోల్ క్రాస్ రోడ్స్ కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుంది. అదే మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి గోల్డెన్ బాల్స్ లాగా కట్ వర్క్ ప్యాటర్న్, వాటిపైన అంతా కార్వింగ్ వచ్చిందండి. చిన్న చిన్న బాక్సెస్ లాగా వచ్చాయి. దీని మధ్యలో మనకి పర్ల్ బంచ్ లాగా లైన్స్ వచ్చాయి. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే ఇచ్చి ఎండ్ చేశారు. మధ్యలో మళ్ళీ పర్ల్ వచ్చింది. అది యూనిఫామ్గా ఉండవండి ఈ పర్ల్స్ అనేవి. కంప్లీట్ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇది చూడండి బాక్స్ లాగా వచ్చేసింది కంప్లీట్గా గోల్డెన్ కార్వింగ్తో. అండ్ ఇక్కడ మనకి 6 to 7 లైన్స్, ఇవంతా కూడా కోరల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. పగడాలు అంటాం కదా, వాటి కలర్ అనేది చాలా క్లాసీగా కనబడుతుందండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో ఇవి లేడీస్ అయినా వేసుకోవచ్చు, జెంట్స్ అయినా వేసుకోవచ్చు. యూనిసెక్స్ ప్యాటర్న్ అనమాట. మీరు పెండెంట్ అదేం లేకుండా కూడా బాగా కనబడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 3 లైన్స్లో వచ్చిందండి ఈ ప్యాటర్న్ అయితే. 3 లైన్స్ చైన్, నెక్స్ట్ అంతా ఇవి పర్ల్స్ లాగా ఉన్నాయి. అంటే వైట్వే మనకి వైట్ బీడ్స్ పర్ల్ స్టైల్ అనమాట, కానీ షేప్ డిఫరెంట్గా వచ్చింది. గ్రీన్ బీడ్స్ కూడా వచ్చాయి. గ్రీన్ బీడ్స్ ఏమో ఓవల్ షేప్. మధ్యలో చూడండి మీకు పెండెంట్ లేకుండానే గ్రీన్ బీడ్స్ వచ్చే వరకు పెండెంట్ లుక్ వస్తుంది. పిల్లలకి బాగుంటాయి, పెద్దలకి బాగుంటాయి, ఎవరైనా వేసుకోవచ్చండి. కొందరికి ఏంటంటే గ్రీన్ అండ్ కోరల్స్ కావాలి, లేదా గ్రీన్ అండ్ రెడ్ కావాలి, అలా ఏదైనా అనుకుంటారు. అలా కూడా కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, రూబీ బీడ్స్తో తీసుకున్నాం. బీడ్ హారమ్స్ అంటేనే ఈ ఏంటంటే యూనిసెక్స్ ప్యాటర్న్ అండి. చాలా బాగుంటుంది స్టైల్ అనేది. ఇవంతా రూబీ బీడ్స్ వచ్చేసాయి. వాటికి గోల్డెన్ క్యాప్స్. ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో హాఫ్ జుమ్కా లాగా వచ్చింది చూసారా, సీజెట్స్తో ఉంటుంది. నెక్స్ట్ ఇది మాత్రం గోల్డెన్ బాల్స్ అండి. షేప్ అయితే మనకి కాస్త బాక్స్ షేప్ వచ్చింది. సీజెట్స్ వచ్చాయి, కట్ వర్క్ స్టైల్ ఉంటుంది. ఇదే ప్యాటర్న్ కార్వింగ్తో వస్తుంది. బీడ్స్ అండ్ ఈ గోల్డెన్ బాల్స్ విత్ సీజెట్స్ ఏవైతే ఉన్నాయో బాగా హైలైట్ అవుతున్నాయి. లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ పెట్టుకుంటే లుక్ కూడా బాగుంటుందండి. ప్రతి ఫంక్షన్లో పెద్ద పెద్ద హారం వేసుకోలేం కదా, ఇలా వేసుకున్నారంటే డీసెంట్గా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పర్ల్స్ అండ్ బేబీ పింక్ బీడ్స్ అండి. లైట్ పేస్టల్ బీడ్స్ అన్నమాట. మనకి ఈ పేస్టల్ బీడ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందరూ వచ్చిన వాళ్ళు లైట్ గ్రీన్ లేదా లైట్ పింకే అడుగుతున్నారు. పర్ల్స్ ఉన్నాయి, వాటికి గోల్డెన్ క్యాప్స్, ఫ్లోరల్ ప్యాటర్న్. నెక్స్ట్ బేబీ పింక్, వాటికి కూడా ఫ్లోరల్ ప్యాటర్న్. ఇక్కడ గోల్డెన్ బాల్స్, అంటే ఒకటి పర్ల్ ఒకటి బేబీ పింక్ బీడ్ రాగానే గోల్డెన్ బాల్ విత్ కార్వింగ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో వస్తుంది. ఇదే ప్యాటర్న్ మీకు కంప్లీట్గా రన్ అవుతుంది. మీరు వీటికి పులిగోరు పెండెంట్ వేసుకోవచ్చు. బాయ్స్ వేసుకోవాలి అనుకుంటే, లేడీస్ అయితే నక్షి అయినా విక్టోరియన్ అయినా ఏ పెండెంట్తో అయినా సెట్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఎమరాల్డ్ బీడ్స్, పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్, అలాగే గోల్డెన్లో సీజెట్స్ బాల్ కూడా వచ్చింది. బోత్ ద సైడ్స్ గ్రీన్ బీడ్స్, పర్ల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి అటు ఇటు. ఇది కూడా గోల్డెన్ బాల్ అండి, చక్రం లాగా ఉంది చూసారా, అంతా సీజెట్స్తో. ఇవే 4 ప్యాటర్న్స్తో మనకి చైన్ అంతా రన్ అవుతుంది. మధ్యలో పెండెంట్ లాగా ఇక్కడ వచ్చిన గ్రీన్ బీడ్ కింద కూడా ఇచ్చారు. అటు ఇటు సీజెట్స్ ఇచ్చేసి ఎంత బాగుందో చూడండి. మీకు పెండెంటే అవసరం పడదు, బికాస్ ఆటోమేటిక్ పెండెంట్ లుక్ ఉంటుంది. అండ్ వీటి వల్ల, ఈ సీజెట్స్ వల్ల మనకి లుక్ అనేది కాస్త షైనీగా నీట్గా కూడా కనబడుతుంది. తక్కువ బడ్జెట్లో మంచి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్ అండి. మీకు బీడ్ చైన్స్ ఇప్పటి వరకు చూపించినవి కొన్ని యూనిసెక్స్ కదా, ఇది అలా కాదండి. లేడీస్కి, పిల్లలకి బాగుంటుంది. పైన అంతా కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ బాల్స్ వచ్చాయి, బీడ్స్ విత్ చిన్న చిన్న బాల్స్. ఇక్కడ నుంచి మనకి చైన్ చూడండి, పర్ల్ బంచ్ లాగా ఉంది. వాటి మధ్యలో రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. కానీ పర్ల్ బంచ్ ఎక్కువగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ మనకి అటు ఇటు బాల్ వచ్చింది కదా, గోల్డెన్ బాల్. వాటిపైన అంతా సీజెట్స్ హెవీగా తీసుకున్నాం. కింద పెండెంట్ మాత్రం జుమ్కా లాగా ఉందండి పెండెంట్.
గోల్డెన్ జుమ్కా విత్ కంప్లీట్ సీజెట్స్. డాంగ్లూర్స్ చూస్తున్నారు కదా, అంటే హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మనకి స్మాల్గా స్టార్ట్ అయ్యి ఇక్కడ పెద్దగా అంటే ఇలా వస్తుందన్నమాట. పెండెంట్ చూడండి ఎంత బాగుందో. రూబీస్ బీట్స్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి. మధ్యలో కూడా ఒక పర్ల్ బౌల్ హ్యాంగ్ అవుతుంది. కంప్లీట్ యూనిక్ స్టైల్. గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో ఇదైతే యూనిక్ ప్యాటర్న్ అండి. మనకి ప్రతి దాంట్లో బీట్స్ అండ్ పర్ల్స్ ఉంటాయి కదా, ఇందులో అలా కాదండి. బీట్స్ ఉన్నాయి, మనకి గోల్డెన్ బాల్స్, చక్రం ప్యాటర్న్, కోరల్స్ ఉన్నాయి, అన్నీ కలిసినట్టు ఉంది ప్యాటర్న్. సో ఎలాంటి అవుట్ఫిట్ పైకైనా, ఏ కలర్ శారీకైనా కానీ ఈజీగా సెట్ అయిపోతుంది. పైన చూడండి, ఫస్ట్ అయితే ఎమరాల్డ్ బీల్డ్, అటు ఇటు గోల్డెన్ క్యాప్. ఇది చక్రం ప్యాటర్న్ అనమాట సీజెట్స్తో. ఇది గోల్డెన్ బాల్ మెస్ స్టైల్, కోరల్స్ వచ్చేసాయి. ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ చాలా చక్కగా వచ్చింది. ప్యాటర్న్ అయితే అసలు హెవీ లుక్. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ పడుతుంది. సో ఇది ఎలా స్టార్ట్ అయిందో చూడండి. పైనుంచి గుండ్లహారం ఉంటుంది చూసారా, గోల్డెన్ బాల్స్ అలా వచ్చేసి నెక్స్ట్ అంతా కూడా ఎమరాల్డ్, ఇవంతా కూడా కానీ అవి రౌండ్గా వచ్చేసాయి. వాటి మధ్యలో పర్ల్స్ వచ్చాయి. గోల్డెన్ బాల్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇదే ప్యాటర్న్ చేయనండి. పెండెంట్ మాత్రం అటు ఇటు లీవ్స్, మధ్యలో ఎలిఫెంట్, ఇక్కడ ఒక రూబీ స్టోన్ ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 23 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. హాఫ్ శారీస్ పైకి, శారీస్ పైకి, లేదా పిల్లలకి మనం లంగా జాకెట్ అలా వేస్తూ ఉంటాం కదా, వాళ్ళకు కూడా ఈ ప్యాటర్న్ సెట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్ అండి. పర్ల్ మాల లాగా 2 లైన్స్ వచ్చాయి పర్ల్స్లో. కింద చూడండి అటు ఇటు మనకి రూబీ బీట్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇది ఎమరాల్డ్ స్టోన్ అండి, నీట్గా డ్రాప్ షేప్లో. ఈ చక్రం లాగా ఉంది చూసారా, అది రూబీ. మధ్యలో మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్. మీరు అది సీజెట్స్ కావాలి అన్నా చేపించుకోవచ్చు, ఇలా మొజనైట్స్లో అయినా చేపించుకోవచ్చు. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. అన్ని రకాలు వైట్, గోల్డ్, మనకి రెడ్, గ్రీన్ స్టోన్స్ అన్నీ ఉన్నట్టు కనబడుతుంది అనమాట. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. సో ఇదంతా కోరల్స్తో వచ్చిందండి. పైన అంతా ఒక లైన్ కోరల్స్, ఇటు అటు చూడండి బ్రోచ్ లాగా పీకాక్ ఇచ్చారు. ఐ దగ్గర రెడ్ స్టోన్, చుట్టూ సీజెట్స్. ఇక్కడ 5 లైన్స్ వచ్చాయండి. మధ్యలో లైన్ పర్ల్స్. నెక్స్ట్ లైన్స్ ఉన్నాయి కదా, అవి డార్క్ కలర్ అంటే డార్క్గా కోరల్స్ వచ్చాయి. లాస్ట్ 2 లైన్స్ అవి కూడా లైట్ అంటే లైట్ కలర్గా కోరల్స్ రన్ అవుతున్నాయి. పగడాలి డిఫరెంట్ కలర్స్. ఒక్కటి మాత్రం ముత్యాలు, మిగిలినవంతా పీకాక్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పర్ల్స్తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఒక గోల్డెన్ బాల్ వచ్చింది. ఈ బంచ్ ఏదైతే ఉందో దానిపైన అంతా కార్వింగ్ బాల్స్ లాగే తీసుకున్నాం. ఇక్కడ నుంచి 5 to 6 లైన్స్ అంతా కోరల్స్, పర్ల్స్ వచ్చేసాయి. ఈజీగా 6 to 7 లైన్స్ ఉన్నాయండి. కోరల్స్ ఉన్నాయి, రూబీ బీట్స్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మధ్యలో కూడా చూడండి సేమ్ ఇవే గోల్డెన్ బాల్స్ అండ్ పైన ఉన్న పర్ల్స్ ఉంటాయి కదా, అవి ఒక 5 ఇచ్చేసి పెండెంట్ లుక్ తెచ్చేశారు. ఎంత యూనిక్ ప్యాటర్న్ అంటే మనం ఎక్కువ కష్టపడకుండా చాలా బాగా వచ్చిందనమాట ఫినిషింగ్ అనేది. లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది కూడా. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇలాంటి ప్యాటర్న్స్ బాగుంటాయండి. గ్రాస్ వెయిట్ 39 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు ఐడియా రావడం కోసమే న్యూ కలెక్షన్స్ ఎవ్రీ ఎపిసోడ్లో పెడుతూనే ఉన్నాము. డూ విజిట్ అవర్ స్టోర్స్ బికాస్ గోల్డ్ మనం స్టోర్ విజిట్ చేసి చూసి కొంటే బెటర్. కానీ దూరంగా ఉన్నాము, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా అంతా డిస్కస్ చేసి అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.